నమస్తే సిటీవీ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణం బాలాజీ టెంపుల్ వెనక గల వెంచర్లో గంజాయి విక్రయిస్తూ తాగుతున్నారని నమ్మదగిన సమాచారం రాగా సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు దుబ్బాక ఎస్ఐ గంగరాజు సిబ్బంది వెళ్లి రైడ్ చేయగా నలుగురు నిందితులను గంజాయి పడేస్తూ పారిపోయే ప్రయత్నం చేయగా వెంబడించి పట్టుకుని వారిని విచారించగా ఒరిస్సాలో గుర్తు తెలియని వ్యక్తి నుండి కొనుగోలు చేసుకుని వచ్చినామని తెలిపారు. వారి వద్ద నుండి 100 గ్రాముల గంజాయి ప్యాకెట్లను మరియు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగిందని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా దుబ్బాక సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ గంజాయి అమ్ముతున్నట్లుగానే కలిగి ఉన్నారని సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 8712667100 సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎస్ఐ గంగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉదయం ఈ నమ్మదగిన సమాచారం మేరకు ఈ టాస్క్ ఫోర్స్ పోలీసు ఎస్ఐ ఈ దుబ్బాక పట్టణంలో ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ వెంచర్లో ఒక 4 పర్సన్స్ ఈ గాంజాయి తాగుతున్నారు, అమ్ముతున్నారనే సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని విచారించగా అందులో ఒక అతని పేరు మహమ్మద్ అజారుద్దీన్, అతని ప్రాపర్ వచ్చేసి ఒరిస్సా, ఇక్కడ దుబ్బాక పట్టణంలో ఈ అక్షయ హోటల్లో వర్క్ చేస్తాడు. అతనితో పాటు ఈ పోతరాజు సింహాద్రి దుబ్బాక ప్రాపరు, నెక్స్ట్ పల్లటి దినేష్, మాడుగుల నరహరి అని సిద్దిపేటకు చెందిన వాళ్ళు. విచారణలో భాగంగా వారిని తనిఖీ చేయగా వారి దగ్గర ఒక 100 గ్రామ్స్ గాంజాయి దొరికింది. వెంటనే వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వారి మీద కేసు నమోదు చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపనైనది. ఈ గాంజాయికి సంబంధించి ఈ దుబ్బాక సర్కిల్ పరిధిలో ఎక్కడైనా సమాచారం ఉన్నా 100% పోలీస్ వారికి సమాచారం తెలుపగలరు. మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి. అదేవిధంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ మీద కొంచెం సర్వైలెన్స్ పెట్టాలనేది ఇంపార్టెంట్. ప్రజెంట్ డేస్లో ఈ గాంజాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. దాని నిర్మూలన అనేది మనందరి బాధ్యత.